ఎవరిని మోసం చేస్తున్నా? నాలుగు గోడల మధ్య నీవు చేసే చీకటి పనులు దేవుడు చూడలేదనుకుంటున్నావా? బయటకి భక్తుడిలా నటిస్తూ లోపల కుళ్ళిపోయిన శవంలా మారుతున్నా నీ అసలు స్వరూపం చూసి నీకైనా అసహ్యం వేయడం లేదా? విను, లేఖనం ఏం చెబుతుందో విను. కుక్క తాను కక్కిన దానికి తిరిగినట్లు మూర్ఖుడు తన మూర్ఖతను మరల చేయును. మళ్ళీ అదే పాపం, మళ్ళీ అదే అబద్ధం, మళ్ళీ అదే వ్యభిచారం. కక్కిన వాంతిని తినే కుక్కకి పదే పదే పాపం చేసే నీకు తేడా ఏముంది? నువ్వు మనిషివా లేక ఆత్మ చచ్చిపోయిన మృగానివా? నువ్వు చచ్చిపోతున్నావు. నీ ఆత్మీయ జీవితం శవంలా మారి కుళ్ళిపోతుంది. దేవుని కృపను నీవు అలుసుగా తీసుకుంటున్నావు. ఆయన ప్రేమిస్తాడు నిజమే, కానీ నీ పాపాన్ని ఆయన సహించడు. నీవు లేచి మొదటి జామున మొర్రపెట్టి నీ హృదయమును నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభువు సన్నిధిని కుమ్మరించుము. మోకరిల్లు, నీ కపట భక్తి చాలు. నీ పాపం వల్ల నీ ఆత్మీయ బిడ్డలు మూర్జిల్లుతున్నారు. నీ చేతులను ఆకాశం వైపు ఎత్తి క్షమాపణ అడుగు. ఇది నీ ఆత్మను బ్రతికించుకోవడానికి దేవుడు ఇస్తున్న ఆఖరి అవకాశం. శరీరం బలహీనంగా ఉందని సాకులు చెప్పకు. నీ శరీరం ముసలిదవుతుందేమో, కానీ నీ లోపల చచ్చిపోతున్నా ఆత్మ సంగతేంటి? మా బాహ్య మనుష్యుడు నశించుచున్నా, మా అంతరంగ మనుష్యుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. నువ్వు మారాలి అనుకుంటే లోకాన్ని కాదు, దేవుని శక్తిని ఆశ్రయించు. నువ్వు పాపంలో పడుతున్నావంటే దానికి కారణం నీ బలహీనత కాదు, నీ పిరికితనం. గుర్తుపెట్టుకో, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనిచ్చెను, గాని పిరికితనము గల ఆత్మ నీయలేదు. నీకు దేవుడిచ్చింది సైతాను ఎదిరించే శక్తి, నీ ఇంద్రియాలను కంట్రోల్ చేసే నిగ్రహం. ఆ పిరికితనాన్ని వదిలిపెట్టు. కుక్కల వాంతి దగ్గరకు వెళ్లడం మానే. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటావా లేక ఆ మూర్ఖత్వంలోనే పడిచేస్తావా? దేవుని తీర్పు నీ తలుపు తడుతుంది. సమయం మించిపోక ముందే మేలుకో. జాగ్రత్త.